ఇక కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీలకు 42% బదులుగా 32% మాత్రమే కోటా వచ్చేలా కుట్ర చేస్తోందన్నారు. 4% ఉన్న ముస్లింల రిజర్వేషన్ ను 10% పెంచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. గతంలో వైఎస్ హయాంలో బీసీఈ పేరుతో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఆ రోజు 42% బీసీ రికగ్నిషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదునమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా 4%ని 10%కి పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది.